జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. 2026 మే 12 హనుమాన్ జయంతి. హనుమాన్ జయంతి రోజు ప్లస్ మంగళవారం వచ్చింది కాబట్టి తమలపాకుపై ఇలా దీపం వెలిగిస్తే చాలు, శని బాధలు అప్పుల బాధలు తొలగిపోతాయంట. మే 12 మంగళవారం నాడు హనుమాన్ జయంతి సందర్భంగా అప్పుల బాధలు శని బాధలు పోవాలంటే హనుమాన్ జయంతి రోజు ఇలా పూజ చేయండి. చిన్నాలు పెద్దలు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ హనుమంతుడిని పూజ చేద్దాం. ఆ హనుమంతుడి అనుగ్రహం పొందుదాం. హనుమంతుడు పూజ చేసుకోవడానికి ప్రత్యేకంగా 2 ప్రత్యేక దినాలు ఉన్నాయి. అవి ఒకటి హనుమాన్ జయంతి. ప్రతి ఏటా 2 హనుమాన్ జయంతులు వస్తాయి. ఒకటి శ్రీరామనవమి తర్వాత వచ్చేది, అలాగే మరొకటి వైశాఖ మాసంలో వచ్చే హనుమాన్ జయంతి. మరి హనుమాన్ జయంతి కూడా వైశాఖ మాసంలో బహుళ పక్షమి దశమి నాడు అంటే మే 12 నాడు హనుమాన్ జయంతి జరుపుకుంటాం. అయితే ఈసారి హనుమాన్ జయంతికి చాలా ప్రత్యేకత ఉంది. ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు మంగళవారం నాడు హనుమాన్ జయంతి వచ్చింది. ఇలాంటి పరమ పవిత్రమైన రోజు తమలపాకు మీద నవధాన్యాలు పోసి దీపం వెలిగిస్తే జాతకంలో ఉన్న శని బాధలు తొలగిపోయి అప్పుల బారి నుంచి బయటకు పడవచ్చని పండితులు చెప్తున్నారు. నవ దీపం. హనుమాన్ జయంతి రోజు తమలపాకుపై నవధాన్యాలు పోసి దానిపై దీపం వెలిగించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. దీపం వెలిగించే విధానం: ఒక తమలపాకుపై గుప్పెడు నవధాన్యాలు పోసి దానిపై మట్టి ప్రమిద ఉంచాలి. నవగ్రహ అనుగ్రహం. తమలపాకు మీద నవధాన్యాలు పోసి దీపం వెలిగించడం వల్ల నవగ్రహ అనుగ్రహం కూడా లభిస్తుంది. జాతక దోషాల నివారణ. హనుమాన్ జయంతి నాడు నవదీపం వెలిగించడం ద్వారా జాతకంలో తెలిసి కానీ తెలియక కానీ వివిధ దోషాల ప్రభావం తగ్గుతుంది. మరీ ముఖ్యంగా రాహు కేతు దోషాల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. దోషాల నుంచి విముక్తి. హనుమాన్ జయంతి నాడు తమలపాకు మీద నవధాన్యాల దీపం వెలిగించడం వల్ల శని ప్రభావం కలిగి ఎలాంటి శని దోషాలు, అర్ధాష్టమ శని, అష్టమ శని వంటి దోషాల నుంచి బయటపడవచ్చు. ఒకవేళ ఇంట్లో పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటం లేకపోయినా నవధాన్యాల దీపాన్ని వెలిగించడం, ఆ జ్యోతిని పంచముఖ ఆంజనేయ స్వామిగా భావించి పూజ చేయడం. ఇతర పరిహారాలు: సింధూర దీపం. సింధూరాన్ని ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో కలిపి ఒత్తులు చేసి 5 ఒత్తులతో దీపారాధన చేయాలి. సింధూరం కలిపిన 5 ఒత్తులతో పంచ ఒత్తుల దీపం వెలిగించడం వల్ల స్వామివారి అనుగ్రహం లభించి కోరికలు నెరవేరుతాయి. హనుమాన్ చాలీసా పఠించడం, అలాగే హనుమంతుల మంత్రాన్ని పఠించడం వల్ల కూడా ఆ స్వామి అనుగ్రహం కలుగుతుంది. హం హనుమతే నమః. హం హనుమతే నమః. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ కొట్టండి. ఏ నోటిఫికేషన్ మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.